ఇప్పుడు స్టిల్ ఈ కేసు అనేది రన్ అవుతూనే ఉంది. మీ మీద ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. 2 కాదు 3 ఉన్నాయి. మూడోది ఎక్కడ స్టార్ట్ అయింది? మూడోది ఎక్కడ అయిందంటే తర్వాత ఏం చేశానంటే నేను ఆ అమ్మాయి మీద మీరు ఎఫ్ఐఆర్ వేసారని అడిగారు కదా, వేయడానికని నేను నాచారంలో ఉంటాను. నాచారం పిఎస్కి వెళ్ళాను. వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయమంటే మేము చేయము, ఆ అమ్మాయి హైకోర్టు అడ్వకేటు అని చెప్పి చేయను అన్నారు. ఇంకోటి ఏంటంటే కొచ్చిలో జరిగింది, మీ ఇద్దరు కలిసి కొచ్చికి వెళ్ళారు కదా, కొచ్చికి వెళ్ళి వేసుకో అని చెప్పి అన్నారు. అక్కడ ఎందుకు వేస్తారు? అక్కడ మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి అంటే జర్నీ యాడికి వెళ్తే అక్కడే వేయాల్సి వస్తుంది కదండి. యా సో ఇంకా సరే పోనా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి కొచ్చి వెళ్ళాను. ఇక్కడ ఒక మంచి అడ్వకేట్ని ఒక అతను తీసుకొని వెళ్ళి కార్లో ఇద్దరం కలిసి కొచ్చి వెళ్ళాం. మలయాళీ అడ్వకేట్ అతను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఏమంటారంటే సరే తీసుకుంటాము ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత, కానీ మళ్ళీ ఆ అమ్మాయి నీ పైన రేప్ కేసు పెడితే ఫస్ట్ నేను జైల్లో పెడతాము, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పెట్టి భయపెడుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయలేదు. మీరు ఎక్కడ బొక్కలోకి పోతారని సరే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి లాస్ట్ ఇయర్ తెలంగాణ లా సెట్ ఎగ్జామ్కి చదువుకొని టాప్ 1%లో వచ్చింది నాకు ర్యాంక్. 275 వచ్చింది ర్యాంక్. అంటే దేనికి పగ? లైక్ అంటే ఎవరి వల్ల కావట్లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయరు అన్న ఉద్దేశంతో మళ్ళీ మీరు ఇప్పుడు లా సెట్ చేశారా? చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ కేసులు వేసాం కదా, కేసులు వేస్తే తీసుకోవట్లేదు కదా, రిట్ పిటిషన్ వేసాను తీసుకోవట్లేదు, ఆ అమ్మాయి పైన ఎఫ్ఐఆర్ చేద్దామని ట్రై చేశాను తీసుకోవట్లేదు, రిజల్ట్ రావట్లేదు. అందుకని ఇంకొకటి అంటున్నారు కొంతమంది అడ్వకేట్స్, ఆ అమ్మాయి మా లీగల్ ఫ్రెటర్నిటీ మేమేం చేయలేము అంటున్నారు. వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ఏంటి అడ్వకేట్ అయ్యి హైకోర్టులో తనతో పాటుగా మీరు న్యాయవాదంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? తనకి ఎగైనెస్ట్గా కేసు ఫైల్ చేయాలి అనుకుంటున్నారా? ఎందుకు మళ్ళీ ఈ వేలోకి ఎందుకు వచ్చారు? ఐటీ చేసుకొని మళ్ళీ రావడానికి గల కారణం ఏంటి? అంటే స్కోప్ ఉందని తెలిసిందండి. బేసిక్లీ నాకు ఆ రోజు అవమానపడ్డాను నేను పోలీస్ స్టేషన్లో. 4 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, అట్లా నించోబెట్టారు క్రిమినల్ లాగా. సో అంత శాలరీ వస్తున్నా ఈ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, సో నా కేసు నేను ఫైట్ చేసుకోవాలి, ప్లస్ ఇంకా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి సో ఈ వేలోకి వచ్చారు. సో అలాగా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి రీల్ వైరల్ అయింది, అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఒక రీల్ చేస్తే అది ఆల్మోస్ట్ 1.8 crore వ్యూస్ ప్లస్ 500,000 ప్లస్ లైక్స్ అవి వచ్చినాయి. దాంట్లో చాలామంది నాకు కూడా డిఎం చేస్తున్నారు, ఇట్లా నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, నా వైఫ్ ఇట్లా చేసింది, నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా చేశాడు, నా హస్బెండ్ ఇట్లా చేశాడు అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియా చాలామంది మెసేజ్లు చేశారు. సో మీరు కూడా ఉన్నారా అందులో? మీరు కూడా ఉన్నారా అంటే మీరు కూడా చేశారా అంటున్నాను. మీకు అర్థం కాలేదా? అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నా పైన రీల్ ఒకటి చేశారు. ఓకే. నాకు జరిగిన అన్యాయము ప్లస్ నేను ఇట్లా లాలోకి వస్తున్నాను, నా కేసు నేనే ఫైట్ చేసుకుంటాను. ఓకే, ఇష్యూనే మీరు చేశారు. ఫైన్. యా దాన్ని నన్ను హైలైట్ చేయడం వల్ల వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఓకే. ఏమని, మా కేసులు కూడా నువ్వు ఫైట్ చేస్తావా అని చెప్పేసి. ముందే మీ కేసులు అన్నీ వచ్చేసాయి చేతిలోకి ఆల్రెడీ వస్తున్నాయి. సో తర్వాత నాకు అనిపించిందండి, ఇక్కడ ఈ కేసు విషయంగా నేను ఫైట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పోలీసులు ఇట్లా చేసినప్పుడు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఢిల్లీలో, కేరళలో, ఈ స్టేట్స్లో ఉన్నాయి, కానీ మన స్టేట్లో లేదు. సో దాని గురించి ఒక డిమాండ్ చేస్తున్నాను, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. వాళ్ళే తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తే మనం వాళ్ళ మీద ఎట్లా కంప్లైంట్ చేయాలి అని చెప్పి. తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో లెటర్ పెట్టాను కదా నేను, కానీ జడ్జి గారు లేరు. లేకపోతే ఎట్లా మనం జస్టిస్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా జడ్జి గారిని అపాయింట్ చేయమని చెప్పేసి. తర్వాత హైకోర్టులో ఆల్మోస్ట్ 100 times విజిట్ అయ్యాను. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్గా ఉండడం వల్ల నాకు జస్టిస్ దొరకడం లేదు. ఓకే. అట్లా తర్వాత ఇట్లాంటి అమ్మాయిలు ఇప్పుడు శ్రావ్య, లావణ్య ఇలాంటి అమ్మాయిలు కొంతమంది కొంచెం మెంటల్ స్టేటస్ కరెక్ట్గా, అంటే నేను డాక్టర్ని కాదు, బట్ స్టిల్ కనుక్కొని వేస్తే బెటర్, వాళ్ళ మెంటల్ స్టేటస్ చెక్ చేసి వేస్తే బెటర్. అలాగే రెండోది ఏంటంటే ప్రిజన్స్లో కూడా సైకాలజిస్ట్ని పెడితే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనము లెట్సే ఒక యానిమల్ని కేజ్లో పెడతాం, డాగ్ని కానీ క్యాట్ని కానీ. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు అరుస్తుందని చెప్పేసి
అయితే అవి బిహేవ్ చేయడానికి, ప్రాపర్గా బిహేవ్ చేయడానికి. అట్లాగే మనం ఏమైనా తప్పు చేసినప్పుడు మనల్ని కేజ్లో పెట్టడమే ప్రిజన్లో పెట్టడం బేసిక్లీ. సో వాళ్ళని కరెక్ట్గా ట్రైన్ చేస్తే, కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు ఇట్లా వైలెన్స్ కాదు అని చెప్పి. ఎందుకంటే చాలామంది నాకు నేను ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయితే నేను చంపేసేవాడిని, లేదా నేను చచ్చిపోయేవాడిని, ఇట్లాంటివన్నీ ఆ వైలెంట్ థాట్స్ అన్నీ వస్తున్నాయి. కామన్ పీపుల్ గురించి చెప్తున్నారా? కామన్ పీపుల్ గురించి చెప్తాను. మిమ్మల్ని ఏమన్నా అన్నారేమో ఇలాగా వేరే వాళ్ళు అనుకోండి? లేదు లేదు లేదు, ఈ అమ్మాయిని చంపేసేవాడిని అన్నట్టు, శ్రావ్యాన్ని కానీ లేకపోతే లావణ్యాన్ని కానీ ఇట్లా. ఓకే. సో అట్లా. సో స్టిల్ ఇదంతా రన్ అవుతుంది. మరి ఇప్పుడు లావణ్య ఎక్కడ పరిచయం అయింది మీకు? లావణ్య ఎక్కడ పరిచయం అయిందంటే, సో అంటే ఇంకొక రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయిని మనీ అడగడానికి మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. మచిలీపట్నంలో మా మదర్ ప్రాపర్టీ ఉంది. ఆ మదర్ ప్రాపర్టీ అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చారు. ఏ అప్పులు? ఇక్కడ 30 lakhs తీసుకున్నాను కదా, 30 lakhs తీసుకొని నేను ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశాను. యా, అప్పులు. ఓకే, అక్కడ ల్యాండ్ అమ్మి ఇక్కడ కొంతవరకు తీర్చారు. ఓకే. బట్ స్టిల్ ఇంకా అప్పులు ఉన్నాయి. ఇప్పుడు శ్రావ్య చేయడం వల్ల మళ్ళీ కొత్త అప్పులు. ఓకే, ఈ కేసులు వేయడము, అందరిని అప్రోచ్ అవ్వడం వల్ల ఇంకొంచెం అప్పు అయింది. సో అదంతా క్లియర్ చేసుకున్నారు. దానికి క్లియర్ చేసుకోలేదు, ఇంకా చేసుకోవాలి, ఇంకా చేయాలి. అప్పటికి కొంత క్లియర్ అయింది. స్టిల్ ఇప్పుడు శ్రావ్య హైకోర్టులోనే వాదిస్తున్నారా? ఓకే. మరి ఎక్కడ పరిచయం అయింది ఇప్పుడు లావణ్య మీకు? లావణ్య ఎక్కడ పరిచయం అయిందంటే, నేను యాక్చువల్గా ఈ స్టోరీలో ఇప్పుడు నేను లా చేద్దామని డిసైడ్ అయినప్పుడు, నేను సిబిఐటి నుంచి ఇంజనీరింగ్ చేశాను కదా, అక్కడ టీసీ తీసుకొని ఇక్కడ ఈ కాలేజ్లో సబ్మిట్ చేయాలి, లా కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నప్పుడు ఆ టీసీ నా దగ్గర లేదు. సో మిస్ అయింది. మిస్ అయితే అప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సిబిఐటి వాళ్ళు. గండిపేటలో ఉంది. సో నార్సింగి పిఎస్ లిమిట్స్. ఈ లావణ్య కోకపేటలో ఉంటుంది. సో నార్సింగి పిఎస్ లిమిట్స్. సో ఆ రోజు ఈ పర్సన్ దాసరి విజ్ఞాన్ పైన ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చింది. సో ఎవరెవరైతే తనకు అగేన్స్ట్గా మాట్లాడతారో చూడండి, వాళ్ళపైన కంప్లైంట్లు ఇచ్చేస్తూ ఉంటుంది. రాజ్ తరుణ్ అవ్వచ్చు, మస్తాన్ సాయి ఇచ్చింది, మీ మీద కూడా వచ్చింది. సో ఎనీవే, సో ఎవరైనా మంచి చెప్తాను ట్రై చేస్తుంటే కూడా అమ్మాయి వినదనమాట. సో ఇక్కడ ఏమైందంటే, దాసరి విజ్ఞాన్ చేసిన మాటల్లో ప్లస్ ఆ ఛానల్ వాళ్ళు పెట్టిన కొన్ని థంబ్నెయిల్స్ కొంచెం అసభ్యకరంగా ఉండడము అట్లా ఉన్నాయని చెప్పేసి, ఇట్లాగా కుక్కలతో కూడా సెక్స్ అని చెప్పి ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి అనమాట. సో తను ఏం చేసిందంటే, ఈ దాసరి విజ్ఞాన్ మీద ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఆ రోజు. ఇట్లా టైటిల్స్ ఉన్నాయి, పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య అని చెప్పి. ఇప్పుడు టైటిల్లో చూసాను, థంబ్నెయిల్స్ చూసాను. యా, లావణ్య డ్రగ్స్ తీసుకుని కుక్కలతో కూడా సెక్స్, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్లో అడ్వకేట్ దిలీప్ కళ్యాణ్ సుంకర్తో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపెట్ట లావణ్య సెక్స్ వీడియోస్. ఇట్లా కొన్ని థంబ్నెయిల్స్ వచ్చినాయి అనమాట. ఆ థంబ్నెయిల్స్ బేస్ మీద దాసరి విజ్ఞాన్ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి వచ్చింది. సో మీరిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడింది? నాకు అక్కడ పరిచయం. సో పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి ఒక ఇది చేయమని చెప్పింది, ఒక అంటే డ్రాఫ్టింగ్ లెటర్. మొన్న ఇంటర్వ్యూలో చెప్తుందండి, నేను వెళ్ళి చేతులు కట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం నేను లా స్టూడెంట్ని, దిలీప్ కళ్యాణ్ శంకర్ గారి నంబర్ ఇస్తారా అని అడిగానని చెప్తుంది. మిమ్మల్ని అడిగిందంట అట్లా? నేను అట్లా అడిగానంట ఆ అమ్మాయిని, లావణ్యాన్ని. ఓకే, మీకు దిలీప్ శంకర్ గారి నెంబర్ కావాల్సి వస్తే ఈ విధంగా అడిగాడు, ఆ విధంగా చేతులు కట్టుకొని వచ్చి అడుగుతున్నాడు అండి అని చెప్తుంది మొన్న బీఆర్కే న్యూస్లో. యాక్చువల్గా అది కాదు, నేను నా పని మీద ఉన్నాను, ఆమె అక్కడికి వచ్చింది, మీరు లావణ్య కదా అన్నాను. అవునంది ఆమె నవ్వుతూ. సో మీరేం చేస్తారు అని అడిగి, నేను కూడా ఎందుకు వచ్చారని అడిగాను. అప్పటికే లావణ్య ఫేమస్, ఈ ఇష్యూ మీద మీకు గుర్తుపట్టి అడిగారా? అప్పటికి ఒక 2 ఇంటర్వ్యూలు చూశాను నేను. లావణ్య ఆ టైంలో ఏంటంటే రాజ్ తరుణ్ పైన అగేన్స్ట్గా వచ్చింది కదా, ఒక సింపతి లాగా విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది. ఏమని అంటే, నన్ను రాజ్ తరుణ్ వదిలేశాడు మాల్వి మల్హోత్రా, మాకెందుకు తెలియదు, మా పురాణం అంతా మా వాళ్ళందరూ అదే చూస్తారు. సో అది చూశాను ఇంటర్వ్యూ. సో చూసినప్పుడు ఆ అమ్మాయి అట్లా చెప్పడం వల్ల, ఓహో మీకు అన్యాయం జరిగిందా, ఏం పర్లేదులేండి, నేను మీకు నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తాను అని చెప్పి లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను అనమాట. శ్రావ్య ద్వారా అన్యాయమైన మీరు, ద్వారా అన్యాయపరమైన లావణ్య, ఇద్దరు అన్యాయం అయ్యానని అనుకుంటున్న లావణ్య. అదే ఆ టైంలో మీరు అదే నమ్మారు కదా, రాజ్ తరుణ్ చేసాడు అని. యా. సో అదే నమ్మాను. యాక్చువల్గా ఆ అమ్మాయి కూడా కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్లు చేస్తూ ఉంటుందండి. చాలామంది
వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. సుస్మిత అనే అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తూ ఉంటుంది, వెళ్ళకొడక నీ ఆడియో వచ్చాక నువ్వు ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి తనకి తానే గారు అనుకుంటుంది. గారికి సారీ చెప్పావు కదరా. మీ వీడియో కింద ఉన్న టెక్స్ట్ చూపిస్తున్నారా? నా వీడియో కింద ఉన్న టెక్స్ట్లో లావణ్య సుస్మిత అనే ఒక అకౌంట్ ద్వారా అర్థమైంది, మెసేజ్లు చేస్తుంది అనమాట. యా